శివుని మహిమలు అమోఘమైనవి, అపారమైనవి. ఆయన పరబ్రహ్మస్వరూపి, త్రిలోకాధిపతి, భక్తవరదుడు. భక్తులను రక్షించేవాడు శివుడు. శివుడు తన భక్తులకు అనేక మార్లు అద్భుతమైన అనుగ్రహం చేశాడు. యమధర్మరాజు మార్కండేయను హరిస్తానంటే శివుడు ప్రత్యక్షమై యముడిని అడ్డుకొని భక్తుడిని కాపాడాడు. కన్నప్ప నాయనార్ భక్తి శక్తితో కళ్లను కూడా అర్పించిన భక్తుడికి శివుడు ప్రత్యక్షమై ఆశీర్వదించాడు. విషాన్ని హరించిన శివుడు. సముద్ర మథన సమయంలో విషం ఉద్భవించగా ప్రపంచాన్ని కాపాడేందుకు శివుడు ఆ హలాహలాన్ని తాను సేవించి తన కంఠంలో నిలుపుకున్నాడు. అందువల్లనే ఆయన నీలకంఠుడు అయ్యాడు. శివుడు తాండవం చేసేటప్పుడు ఆయన నాట్యంలో సృష్టి, స్థితి, లయ తత్వాలు వ్యక్తమవుతాయి. ఆయన రుద్ర తాండవం అంతమంతమైన శక్తిని ప్రదర్శిస్తే ఆనంద తాండవం భక్తులకు మోక్ష మార్గం చూపుతుంది. భారతదేశంలో శివుని 12 ప్రాముఖ్యమైన జ్యోతిర్లింగాలు ఉన్నాయి. వాటిలో సోమనాథ్, కేదార్నాథ్, విశ్వనాథ్, రామేశ్వరంలు ఎంతో పవిత్రమైనవి. శివుడు భస్మధారణ చేస్తాడు. ఇది జగత్తు నశ్వరమని తెలియజేస్తుంది. గంగను తానే స్వీకరించి భూమికి వరద నుంచి రక్షించాడు. చంద్రుని తన శిరస్సుపై ధరించి కాలచక్రాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. శివుని భజన, పూజ ద్వారా భక్తులు మోక్షాన్ని పొందగలరు. ఓం నమః శివాయ మంత్ర జపం చేస్తే పాపాలు నశించి పుణ్యం కలుగుతుంది.